హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియులారా మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. సాక్ష్యం చెప్తారా? దేవుడు మన ప్రియులు కొమ్ము కోటయ్య గారిని ఇదే దినాల్లో ఈ రోజున కరువు పనికని వెళ్ళి అక్కడే బీపీ డౌన్ అయిపోయి ఇంటికి వచ్చే లోపే, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఈ లోకయాత్రని ముగించినటువంటి పరిస్థితి మనమందరం ఎరుగుదు. మనిషి యొక్క ప్రయాణము ఎక్కడ అంతమైపోద్దో తెలియదు, ఎక్కడ ముగిసిపోద్దో తెలియదు, ఏ వయసులో ముగిసిపోద్దో తెలియదు. అలాంటి మరణమే కొమ్ము కోటయ్య గారికి కూడా సంభవించింది. కుమారులు, కుమార్తెలు, మానవ సంతతి ఎవరు కూడా ఊహించుండరు ఈ రోజున మా నాన్న చనిపోతాడు లేదా మా తాతయ్య చనిపోతాడని చెప్పారని ఎవరు కూడా ఊహించినటువంటి ఊహ కానే కాదు. ఈ రాత్రి వేళ ఈ గుడికను ఏర్పాటు చేయడం ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటనంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము అని అంటా ఉన్నాయి. మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరం. కోటయ్య గారి కుమారులు కొమ్ము సురేష్ గారు, కోడలు కోటేశ్వరి గారు, రెండవ కుమారుడు ప్రవీణ్ గారు, అలాగే విజయ్ కుమారి గారు, వారి బిడ్డలు, అలాగే కుమార్తెలు, అల్లుళ్ళు, మనవ సంతతి అంతటినీ కలిగిన వాడై ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఒక కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితిని దాటుకొని ఎవరు కూడా ముందుకెళ్ళలేరు కనుక కోటయ్య గారు కూడా దేవుని యొక్క పిలుపుని అందుకొని కాలాన్ని ముగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరి దినాల్లో నేను చూస్తూ ఉండగా మనము ఎరిగినటువంటి వాస్తవాలనే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఆ చివరి కుర్చీలో కూర్చునేవాడు. నేను సేవకు వచ్చిన తర్వాత, నేను ఇక్కడ అందరికీ ప్రార్థన చేసిన తర్వాత చివరిగా వెళ్ళేటువంటి సమయంలో ఖచ్చితంగా అక్కడ ఆపి నెత్తిని చేయి పెట్టుకొని ప్రార్థన చేయించుకొని అప్పుడు వెళ్ళేవాడు. ఆదివారం మాత్రం వృద్ధాప్యంలో ఖచ్చితంగా హాజరవుతూ వచ్చేవాడు. ఆ చివరి సమయంలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సేవకుని చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాడు. ఇది మా అనుభవాన్ని జ్ఞాపకం చేస్తా ఉందా. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ప్రసంగి రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము, మన్నైనది ఎనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చాలండి. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. అంటే మనిషి యొక్క శరీరము, మనిషి యొక్క దేహము మట్టితో పోల్చాడు జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను మాట్లాడుతున్నటువంటి మాట ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో సువివరంగా వివరిస్తూ ఉన్నాడు. అంటే ఆ సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మన్నైనది వెనకటి వలె మరలా తిరిగి మంటికి చేరును. వెనకటి వలె అని అంటా ఉన్నాడు, మరలా తిరిగి మంటికి చేరును అని అంటా ఉన్నాడు. అంటే మనిషి ఎలా పుట్టాడు అనే వాస్తవాన్ని సొలొమోను భక్తుడు గుర్తెరుగుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనం కూడా మనకున్నటువంటి అందాన్ని బట్టో, మనకున్నటువంటి బలాన్ని బట్టో, మనకున్నటువంటి సౌందర్యమును బట్టో మనం ఏమాత్రము కూడా అతిగా ఆలోచించాల్సినటువంటి పని లేదు. ఎందుకనంటే మనిషి మంటితో నిర్మించబడ్డాడు. కాబట్టి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను, నిన్న ఉదయకాలము మనం ప్రసంగంలో సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, షేబా దేశపు రాణి
సొలొమోను యొక్క జ్ఞానానికి ముగ్ధురాలై ఏ విధంగానైనా సరే సొలొమోను మాటలు వినాలని సొలొమోను దర్శించడానికి వచ్చిందట. అంటే సొలొమోను యొక్క జ్ఞానము దేవుని ద్వారా పొందుకున్నటువంటి సొలొమోను ఆ జ్ఞానముతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటనంటే, ఈ మనిషి యొక్క శరీరం అట మరలా తిరిగి మంటికి చేరుతుంది, మరలా తిరిగి మంటికి చేరుతుంది అని అంటా ఉన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో 2వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా, నేలమంటితో నరుని నిర్మించి. సొలొమోను భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, మన్నైనది వెనకటి వలె మరలా తిరిగి మంటికి చేరును. పూర్వం ఎక్కడి నుంచి వచ్చాం? మనం మట్టిలో నుంచి వచ్చాం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల నెరవేర్చు నిమిత్తమై దేవుని యొక్క ఉద్దేశమును మన ద్వారా నెరవేర్చబడ్డానికి దేవుడు కోరుకునేటువంటి ప్రకారముగా, దేవుడు ఇష్టపడినటువంటి ప్రకారముగా, ఆయన రూపములో, ఆయన ఆకారంలో నిర్మించబడినటువంటి మనం నేలమంటి చేత నిర్మించబడ్డాం. దేవుడైన యెహోవా నేలమంటి నుంచి నరుని నిర్మించెను. అంత మాత్రమే కాకుండా వాని నాసికారంధ్రములో జీవాయువును వదగా నరుడు జీవాత్మాయను. ఇది మన యొక్క స్టేటస్, ఇది మన యొక్క జీవితం. దేవుడు తన ఉద్దేశము నెరవేర్చే నిమిత్తమై మట్టితో నరుమును నిర్మించి తన నాసికారంధ్రములలో ఆయన జీవాత్మను వదిలినప్పుడు మనం జీవించగలిగాం. అదే మాటను సొలొమోను భక్తుడు అంటున్నాడు, మన్నైనది వెనకటి వలె మరలా తిరిగి భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన. అదండి, మన్నైనటువంటి మట్టేమో ఈ భూమికి మరలా చేరుతుంది, కానీ ఆత్మ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ నరుని నాసికారంధ్రంలో ఆయన జీవాత్మను ఓదగా నరుడు జీవించగలుగుతా ఉన్నాడు. మనము ఆయన ఊపిరి చేత బతుకుతా ఉన్నాము, మనము ఆయన యొక్క శ్వాస చేత మనం బ్రతుకుతా ఉన్నాము. కాబట్టి మన యొక్క ఆత్మ శరీరంలో ఉన్నంతసేపు శరీరానికి సహకరిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు, నరులారా తిరిగి రండి అని చెప్పి ఆయన పిలుస్తూ ఉన్నాడో, ఆ పిలుపుని అందుకున్నటువంటి ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ శరీరం ఏమో భూమిలో కలిసిపోతుంది, ఈ ఆత్మ ఏమో దేవుని యొద్దకు మరలా పోతుందట. ఎక్కడి నుంచి వచ్చే ఆత్మ వచ్చి మనిషిని జీవించేటట్టుగా చేసిందో మరలా తిరిగి ఆయన యొద్దకు వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి అయితే మట్టి నుంచి మనిషిని నిర్మించాడో మరలా తిరిగి ఈ శరీరము ఆ మట్టికే వెళ్తుంది. మట్టి నుంచి వచ్చిన శరీరమేమో మట్టిలో కలిసిపోతుంది. దేవుని యొక్క నోటి ఊపిరి చేత బ్రతికినటువంటి మనిషి యొక్క ఆయువేమో ఆయన యొద్దకు చేరుతుంది. ఈ సత్యాన్ని మనం ఎరిగి ఉండాలి, ఈ గ్రహింపును మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు ఏమిటి నీ బ్యాక్గ్రౌండ్ అని అంటే, మట్టిలో నుంచి నేను పుట్టిన వ్యక్తిని, మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాను? మరి దీనికి ఎంతో ఆవేశాలు ఉంటాయి, ఎంతో కోపాలు ఉంటాయి, ఎన్నో ఉద్రేకాలు ఉంటాయి. మరలా తిరిగి వెళ్ళేది మన స్థానం ఎక్కడ? అక్కడే. కానీ ఊహలన్నీ కూడా ఆకాశంలో తేలాడుతూ ఉంటాయి. ఈ రాత్రి వేళ కొమ్ము కోటయ్య గారు మన కళ్ళ ముందు కనబడక 5 సంవత్సరాలు అయింది. నీవైనా నేవైనా ఈ భూమి మీద ఎవరం కూడా శాశ్వతమైన వారము కాదు అని బైబిల్ చెప్తా ఉంది. 90వ కీర్తన 1వ వచనంలో మోషే భక్తుడు పలుకుతున్న మాట ఏమిటనంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. దైవజనుడైనటువంటి మోషే రాసినటువంటి కీర్తన.
ఆయన ఎరిగినటువంటి సత్యం ఏంటినంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి, తరాలన్నీ ఇక్కడ గడిచిపోతూ ఉన్నాయి, తరాలన్నీ కూడా ఇక్కడ గతించిపోతూ ఉన్నాయి, తరాలన్నీ కూడా ఇక్కడ కనుమరుగైపోతూ ఉన్నాయి. మా తాత 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 ఇక్కడ ఉన్నాడా? లేడు. కానీ మోషే అంటాడు, తరతరముల నుండి మాకు నివాస స్థలము. మా తాతకైనా ఆ తాతకైనా ఆ తాతకైనా నివాస స్థలం ఎవరు? దేవుడే. ఎందుకు? నరుని నాసికారంధ్రములో జీవాయువు నూదింది ఆయన గనుక, బ్రతికిస్తుంది ఆయన గనుక, చలించేటట్లుగా చేస్తుంది ఆయన గనుక, జీవించేటట్లుగా చేస్తుంది ఆయన గనుక, మరలా తిరిగి ఆ జీవాత్మ ఆయన యొద్దకు వెళ్తా ఉంది. కాబట్టి మేము ఎంతమంది ఈ భూమి మీదకి వచ్చినా, ఎన్ని తరాల భూమి మీదకి వచ్చినా, మా తరతరాలకు నివాస స్థానము నీవేనయ్యా, నీ దగ్గరే మా నివాసము. ఇక్కడ మేము ఎంత పెద్ద మేడలు కట్టినా, మిద్దులు కట్టినా, ఎంత గొప్పగా ఆర్భాటంగా జీవించినా, మా నివాస స్థలము చివరికి నీవే. నీ దగ్గర తలదాల్చుకోవటం తప్ప ఇక మాకు శాశ్వతమైన నివాస స్థానం ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆ మోషే అంటాడు కదా, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే. అదండి, వాటి వైభవము ఆయాసము దుఃఖమే. ఒకవేళ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆయాసం దుఃఖంతో తప్ప మన యొక్క ప్రయాణము సాఫీగా సాగటానికి శరీరం ఏమాత్రం కూడా సహకరించదు. కాబట్టి భక్తుడు అంటున్నాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములే అని అంటున్నాడు. మరి 70 సంవత్సరాలు అంటే ఇక హ్యాపీగా బతకచ్చు కదా 70 సంవత్సరాల వరకు. మరి కొంతమంది ముందే వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే 30 చదువుదాం ఒక మాట. 39వ కీర్తనలో 4వ వచనం నుండి, యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారి తొందరపడుట గాలికే కదా. ధనము కూర్చుకుందరు కానీ అవి ఎవనికి చేజిక్కునో వానికి తెలియదు. చాలండి, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వంటి వాడే. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల ప్రమాణం ఎంత అయినది నాకు తెలుపు అని భక్తుని యొక్క ఆవేదన. కాబట్టి మనిషి యొక్క జీవితము స్థిరముగా ఉండాలని అనుకున్నప్పటికీ ఎంత స్థిరుడైనను కేవలము బట్టి ఊపిరి వంటి వాడట. నరులారా తిరిగి రండి. ఒక్క పిలుపు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఆయనకి సరెండర్ అయిపోవాల్సిందే. కాబట్టి మన వల్ల ఏమి కూడా కాదు, మనం అనుకున్నట్లుగానో మనం ఆలోచన చేసినట్లుగానో ఏది కూడా జరగదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఈ రాత్రి వేళ నీవు నేను గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి స్థిరత్వం కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేవలం వట్టి ఊపిరి వంటి వాడే. నాకు 10 మంది పిల్లలు ఉన్నారని అన్నా సరే ఆయన పిలుపుకి నాకు లోబడి వెళ్ళిపోవాల్సిందే. నాకు చాలా బలగం ఉంది, నన్ను ఇప్పుడే పిలవద్దు. నాకు చాలా ధనం ఉంది, నన్ను ఇప్పుడే పిలవద్దు. నాకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నన్ను ఇప్పుడే పిలవద్దు. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ లోకంలో చూపించుకోవడానికి. కానీ దేవుని దగ్గర ఎంత స్థిరుడైనను కేవలము వట్టి ఊపిరి వంటి వాడట. కాబట్టి ఈ సత్యాన్ని ఈ రాత్రి వేళ మనం గమనించాల్సిన వారమయ్యాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తాం 89వ కీర్తనలో
89వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 89వ కీర్తన 48వ వచనము, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. చాలండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. ఎవరైనా కానీ మరణాన్ని చూడకుండా ఇంతవరకు ఉన్నారా? గొప్ప భక్తుడు ఈ లోకంలో గొప్ప పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనుడు. ఈ రాత్రి వేళ నీవు నేను జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ఒక గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారని గొప్ప పరిచర్య చేశాడు. ఆయన నిలబడి ప్రసంగం చేస్తే లక్షల మంది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, లక్షల మంది ఆ వాక్యానికి లోబడేవారు. అలాంటి దైవజనుడు కూడా దేవుని యొక్క పిలుపుని అందుకుని కాలాన్ని ముగించేశాడు. కానీ ఆయన బ్రతికున్న సమయంలో ఆయన పలికినటువంటి ఒక మాట ఏమిటనంటే, ఒకవేళ నేను కనుక చనిపోతే నా అడ్రస్ మారుతుంది కానీ నేను మారను అని అంటున్నాడు. ఆయనకున్నటువంటి ఒక ఆలోచన ఏమిటనంటే, కీర్తన భాగంలో మనం ఇందాక చదివిన మాట ప్రకారంగా మొదటి వచనంలో ఏమని రాయబడింది? 90వ కీర్తన మొదటి వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిల్లీ గ్రహం గారి యొక్క నివాస స్థానం ఎక్కడికి మారిపోతుంది? భూలోకం నుండి పరలోకానికి వెళ్ళిపోతుంది. ఎక్కడున్నాడయ్యా ఇప్పుడు బిల్లీ గ్రహం గారు అని అంటే, నేను పరలోకంలో ఉన్నాను అంటాడు. కానీ ఆయన చనిపోయాడా అని చెప్పని గుర్తు ఆయన ఒప్పుకుంటాడంటే, నేను చనిపోలేదు, నేను సజీవుడినై ఉన్నాను అంటున్నాడు. మరి కింద వాక్యంలో ఇందాక మనం చదివిన మాటలో, మరణమును చూడక బ్రతికినారుడెవడు. ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని చూడాల్సిందే. ఎంత స్థిరుడైనను కేవలము వట్టి ఊపిరి వంటి వాడే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పక మరణాన్ని రుచి చూడాల్సినటువంటి వ్యక్తి. అయితే క్రింద వచ్చిన మాట ఏమిటంటే, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు. అదండి మనిషి యొక్క జీవితము. ఒకవేళ ఈ శరీరం మట్టిలో కలిసిపోవడానికి కాలపరిమితి ఉండొచ్చేమో, కానీ లోపల ఉన్నటువంటి జీవాయువుకి, నరుడు యొక్క నాసికారంధ్రంలో జీవాయువు ఉన్నదిగా అతడు జీవాత్మాయను. ఆ జీవాత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలా తిరిగిపోవును అని ప్రసంగి గ్రంథంలో రాయబడినట్టుగా, ఈ రాత్రి వేళ మనం ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, ఒకవేళ శరీరం ఈ భూమి మీద మనం విడిచిపెట్టచ్చేమో, కానీ మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి అని అంటే, కీర్తనకారుడు పలుకుతున్నాడు, మరణాన్ని చూడక బ్రతుకు నరుడు ఎవడు కూడా లేడు. మరణానికి చూస్తాడు, కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. పాతాళము వశము కాకుండా, అది మన చేతుల్లో ఉంది. మరణాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదు, కానీ పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. ఇది మన చేతుల్లో పెట్టాడు. ఇది సాధ్యపరచుకోవాలన్నా, సుసాధ్యపరచుకోవాలన్నా, లేదా మనం అనుకున్నటువంటి ఆలోచనలు దేవుని చిత్తానుసారముగా మనం గనక ప్రయాణించడానికి ఈ రాత్రి వేళ మనం ఆలోచించగలిగినట్లయితే ఎవరు తప్పించుకోగలరు అంటే, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో 25, 26. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25, 26. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. చాలండి. మరణమును చూడక బ్రతుకునరుడు ఎవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని అంటే, ఈ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? పాతాళం యొక్క వశము కాకుండా దేవుడు కోరుకున్నటువంటి స్థలానికి మనం
వెళ్ళాలి అన్న ఆలోచన కలిగిన వారమై ఉంటే పునరుద్ధానమును జీవమును నేనే అని అంటా ఉన్నాడు. మృతులలో నుండి తిరిగి లేచినటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రథమ ఫలముగా అందరికంటే ముందుగా ఆయన లేచి ఉన్నాడు. యేసు సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఒక వారం రోజుల క్రితం మనం ప్రసంగాన్ని వింటూ వచ్చాం. ఆయన మృతులలో లేడు, ఆయన సమాధిని గెలిచి ఉన్నాడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. మరి ఆయన తిరిగి లేచి ఉన్నాడు కనుక ఆయన వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే పునరుద్ధానమును జీవమును నేనే, తిరిగి లేచిన వాడు నేనే, జీవము కలిగిన వాడు నేనే. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును చనిపోయినను అదండి. ఈ భూమి మీద ఉండగా పాతాళం యొక్క వశము కాకుండా తను తాను కాపాడుకోగలిగిన వాడు, తను తాను రక్షించుకోగలిగిన వాడు, నమ్మిక ఉంచవలసినటువంటి దేవుని మీద నమ్మిక ఉంచగలిగితే, ఆయన నమ్ముకొనగలిగితే, ఆయన వాక్యాన్ని కనుక మనం అనుసరించగలిగినట్లయితే, ఆ వాక్యము పునరుద్ధానమును జీవమును నేనే అని అంటా ఉన్నాడు. కాబట్టి తిరిగి లేపడానికి సమర్థుడై ఉన్నటువంటి దేవుడు, జీవములోకి నడిపించుటకు సమర్థుడై ఉన్నటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో మరణమును చూడక బ్రతుకునేవాడు ఎవడు? ప్రతి ఒక్కడు మరణాన్ని చూడవలసిందే, కానీ పాతాళం యొక్క వశము కాకుండా కాపాడుకోవడానికి ఆ పునరుద్ధానుడైనటువంటి యేసును మనం నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన మీద మన గురి కలిగి ఉండగలిగితే తప్పక మనలను లేపుటకు సమర్థుడై ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కోటయ్య గారు చివరి దినాలలో దేవుణ్ణి ఎరిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దైవజనుని పట్ల ప్రేమ కలిగి తప్పక ప్రతిరోజు కూడా ప్రతి వారం ఆ చివరి కూర్చొని సేవకుడు వెళ్తా ఉన్నప్పుడు తప్పక పిలిచి ప్రార్థన చేయించుకొని, ఆయన నమ్మకం అది, ఆయన విశ్వాసం అది. ఈ భూమి మీద బ్రతికి ఉన్నటువంటి నీకు నాకు మనందరికీ ఇచ్చినటువంటి కాల పరిమితిలో మనం కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి మనము ఎంతవరకు ఆయన మెప్పించగలుగుతా ఉన్నాం, ఎంతవరకు ఆయన గణపరచగలుగుతా ఉన్నాం, ఎంతవరకు ఆయన గుర్తించగలుగుతా ఉన్నాం, ఎంతవరకు ఆయన యొక్క క్రియలను కార్యాలను మనం గుర్తెరగగలుగుతా ఉన్నాం. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. మనం ఆయన యందు నమ్మకించితే చాలు. మరణము నుండి జీవములోకి దాటించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలామంది రకరకాల వాటి మీద నమ్మకాలు ఉంచుతున్నారు. మనుషుల మీద నమ్మకాలు ఉంచుతూ ఉన్నారు, లేదా పరిస్థితుల మీద నమ్మకాలు ఉంచుతూ ఉన్నారు. కానీ దేవుని మీద నమ్మిక ఉంచడానికి తీరిక ఉండట్లా, ఖాళీ ఉండట్లా. ఇప్పుడు కాదులే, రేపు మందిరం ఇక్కడే ఉంటుంది, కానీ మంద కాదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. రేపటి రోజున ఆయన కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా ఆయన ఉంటే ఎక్కడ ఉంటాం మనం? ఇక్కడ ఆయన ఎవరో మనం గుర్తిరిగితే అక్కడ కూడా మనం ఎవరమో ఆయన గుర్తిరుగుతాడు. కానీ ఇక్కడ మనం గుర్తిరగకుండా పట్టించుకున్నప్పుడు అక్కడ ఆయన మనల్ని ఎలా గుర్తించగలుగుతాడు? ఇలాంటి వ్యక్తే పరిశుద్ధ గ్రంథంలో లోకారాసు 2 సువార్తలో 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. లోకారాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి, ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము ఆ ఒక్క మాటలో తన యొక్క జీవితాన్ని ఆ ఒక్క వచనంలో ఆయన ఏమై ఉన్నాడో తెలుపుతా ఉంది ఆ వచనం. ఆ ధనవంతుని యొక్క జీవితం మొత్తాన్ని కూడా ఆ వచనంలోనే పొందుపరిచాడు పరిశుద్ధాత్ముడు. ఏమంటాడు? ధనవంతుడు ఉన్నాడు, అతడు ఓదారంగు బట్టలను, సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచున్నవాడు. ఎక్కడ కూడా తగ్గేదే లేదనుకుంటున్నాడు. అన్నిట్లో కూడా, ప్రతి దాంట్లో కూడా నేనే ముందుండాలి. బట్టలు వేసే దాంట్లోనూ, సుఖపడే దాంట్లోనూ, గొప్పగా కనపడే దాంట్లోనూ. ధనవంతుడు కనుక తన యొక్క ఆర్భాటమును బహిర్గతంగా అనేకులకు కనపరుస్తూ బ్రతుకుతున్నాడు. ఈ ధనవంతుడైనటువంటి వాడు
మరొక వ్యక్తి ఉన్నాడు అతని పక్కనే. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడు ధనవంతుని ఇంటే వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. వాని యొక్క జీవిత విధానమును ఆ ఒక్క వచనంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తి ధనవంతుడు ఉన్నాడు, మరొక వ్యక్తి లాజరు ఉన్నాడట. ఆ ఇద్దరు కూడా వారి యొక్క జీవిత విధానము బ్రతుకును తెలియపరుస్తూ ఉంది. ఒక వ్యక్తి ఏమో సుఖపడుతూ తన చిత్త ప్రకారంగా ప్రయాణం చేస్తున్నాడు, మరొక వ్యక్తి ఏమో కష్టమైన శ్రమైన దాన్ని ఓర్చుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి దాని వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. చాలండి. ఏమంటున్నాడు? తండ్రివైనా, అక్కడికి వెళ్ళేసరికి గుర్తొచ్చాడు, తండ్రివైన అబ్రహామా అని అంటున్నాడు. ఇక్కడ ఉన్నంత కాలం తన ఇష్ట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేశాడు. తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన ఆలోచన ప్రకారంగానే ప్రయాణం చేస్తున్నాడు. ఏనాడు కూడా తండ్రివైన అబ్రహామా అనని గుర్తిరిగినటువంటి దాఖలా లేదు. భూమి మీద ఉండగా తెలుసు, కానీ తెలియనట్టే జీవిస్తూ ఉన్నాడు, ఎరగనట్టే జీవిస్తూ ఉన్నాడు. ఏమోలే నాకెందుకులే అన్నట్టుగానే జీవిస్తూ ఉన్నాడు. వాక్యం వినబడుతుంది, కానీ వాక్యాన్ని పెడచెవిన పెడతా ఉన్నాడు. తెలియనట్టు జీవిస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు, చాలా భయభక్తులు కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలను యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. చాలండి. పరిస్థితులన్నింటినీ ఎరిగినటువంటి తండ్రి అయినటువంటి అబ్రహాం అంటున్నాడు, అయ్యా, భూమి మీద నీకు కొంతకాలాన్ని ఇచ్చాను, లాజరుకు కూడా కొంతకాలాన్ని ఇచ్చాను. ఇవ్వబడినటువంటి ఆ శేషకాలంలో ఏనాడు కూడా నువ్వు దేవుడిని ఎరిగిన వాడు కాదు, ఎరగనట్టే తిరిగావు. ఇప్పుడు తండ్రివైన అబ్రహాం ఆనంగాల్ని నేను చెల్లిస్తానని నువ్వు అనుకుంటావేమో. నువ్వు అక్కడ నీకు ఇష్టమైనట్టు బ్రతికావు. అంటే ఎక్కడ దేవునికి ఇష్టమైనట్టు బ్రతికితే నీవు, నేను, మనం పరలోక రాజ్యానికి చేరగలుగుతాం. చాలామంది అంటారు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం ఒక్కటే, తక్కిడో బిక్కడో ఇక్కడే ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుదాం, ఎంజాయ్ చేద్దాం, ఆనందిద్దాం. అనుకోలేదా ఒక ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము అంటే ఇంతవరకే జీవితం అనుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతా ఉన్నాను. అంటే భూ సంబంధమైన వాటి మీద మన దృష్టి పెట్టుకొని జీవిస్తూ ఉంటే దేవుడి దృష్టిలో మనం వెర్రివారంతో సమానమై ఉన్నాం. మనం అనుకున్నాం తెలియగలిగిన వారమని, కానీ దేవుడు అంటాడు పిచ్చోళ్ళని అంటున్నాడు, వెర్రివారని అంటున్నాడు, తెలియని వారు అంటున్నాడు, ఎరగని వారని అంటున్నాడు. ఒకవేళ ఎరిగిని ఇది వాస్తవమని ఎరిగి ఉంటే ధనవంతుడు అన్ని వాటిలో శ్రద్ధ కలిగిన వాడై దీన్ని ఎందుకు చేజారా విడుచుకునేవాడై ఉండేవాడు. ఎరగకనే, లెక్కలేకనే, తెలియకనే, ఏముందలే పాస్టర్ గారు 4 మాటలు చెబుతున్నాడు అయిపోద్ది, ఈ ఆడవాళ్ళకి ఏం పని లేదు, కాసేపు కూర్చొని
వచ్చేస్తారు. మనమే తెలివి కల్లోలమి, మనమే జ్ఞానవంతులమి ఒకవేళ అనుకొని ఉండొచ్చేమో ఈ ధనవంతుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు నీకిష్టమైనట్టు బ్రతికితివి గనుక నీవు ఇక్కడ కష్టపడుతున్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు. నీకిష్టమైనట్టు ఎక్కడ బ్రతికాడు? భూమి మీద తనకిష్టమైనటువంటి బ్రతికినటువంటి వాడు ధనవంతుడై ఉన్నాడు. కష్టమైన శ్రమైన దేవునికి ఇష్టమైనట్టు బ్రతికిన వాడు లాజరు అయి ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద కష్టపడినటువంటి లాజరేమో పరలోకంలో సుఖాన్ని అనుభవిస్తున్నాడు. భూమి మీద సుఖాన్ని అనుభవించి దేవుని సైతం లెక్క చేయనటువంటి వ్యక్తి ఏమో సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ వాస్తవ సత్యాన్ని ఎరిగినటువంటి ఈ వ్యక్తి ఎంతో తపన కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే అతనికి 5 అన్నదమ్ములు ఉన్నారట. 5 ఉన్నారు. ఈ నా పరిస్థితి ఎట్టకుంటే నా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు గుర్తొచ్చి లబోదిబోమని ఇప్పుడు వారి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటాడు? అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నాను. నేను ఏమంటాడు? ఇదిగో ఇక్కడ నేను వేతన పడుతున్నాను, కష్టం ఉంది, నరకం ఉంది, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది. ఈ విషయాలన్నీ ఏమి తెలియక నాలాగే వారికి ఇష్టమైనట్టుగా వారు బ్రతుకుతా ఉన్నారు. నీ కష్టాన్ని కలుగు చేస్తూ ఉన్నారు, వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటా ఉన్నారు. కాబట్టి వారి జీవితం కూడా ఈ విధంగానే నాశనం అయిపోద్ది. నాకున్న 5 వెళ్ళి ఒక్క మాట చెప్పొస్తానయ్యా. మరి దేవుని యొక్క ఆన్సర్ ఏమనుంది అక్కడ? అబ్రహాం యొక్క ఆన్సర్. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు, అదండి ఎవరున్నారట? మోషేయు అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరున్నారు? ఈ దావగుడులు ఎవరున్నారు? మీ కళ్ళ ముందు ఎవరున్నారు? సేవకుడు ఉన్నాడు. మరి ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చనిపోయినటువంటి వ్యక్తి వచ్చి మనకి ఒకవేళ చెప్పాలని కొమ్మ కోటయ్య గారు, అయ్యా ఇక్కడ సుఖం ఉంటే మంచిదే. ఒకవేళ కష్టం ఉందనుకోండి, కష్టాన్ని తెలుసుకున్నటువంటి కోటయ్య గారు ఒకవేళ, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, మనవ సంతతి ఉంది, వాళ్ళందరికీ వెళ్ళి ఒక మాట చెప్పొస్తా. ఒకవేళ ఇట్లా ఉండిద్దని నేను అనుకోలేదు. ఒకవేళ అనుకోని కనుక ఒకవేళ ఆయన కనుక ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, నువ్వేం పర్వాలేదు, నువ్వు ఎక్కడే ఉండు, అక్కడ చిన్నబాబు ఉన్నాడు, ఏసత్నం పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు ఇంటే చాలు, నువ్వు ఆడదాకా పోయి చెప్పాల్సిన పని లేదు. కాదయ్యా ఇక్కడ జరిగిన మాటలు చెప్తా ఉన్నా. కాదు చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి ఒకవేళ చెప్తే నమ్ముతారేమో. అక్కడ ప్రవక్తల మాటే వారు వినకపోతే నీ మాట ఎవరు వింటారు? వారి మాట వింటే వారు బాగుపడతారు. అదే కదా అక్కడ రాయబడిన మాట. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల ఒకవేళ మారు మనసు పొందుతారేమో చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినిన ఎడల మృతులలో నుండి ఒకడు లేచినని వారు నమ్మరని, ఆయన మాటే, ప్రవక్తల మాటే వారు నమ్మకపోతే మృతుల నుండి లేచి వచ్చావంటే నీ మాట ఎవరు నమ్ముతారు? కాబట్టి వారి కోసం చిన్నబాబు ఉన్నాడు, వారి కోసం ఏసరత్నం పాస్టర్ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పుతారు, వాళ్ళు వింటే విన్నట్టు. ఏమంటాడు చివరి లైన్లో? అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచనని వారు నమ్మరని. అదండి ప్రవక్తలను మోషేయు చెప్పిన మాటలు వారు వినని ఎడలా. అదండి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు ఈ లోకమునకు పంపించినటువంటి కాల పరిమితి నీకు నాకు కొంతకాలమే.
వృద్ధాప్యం వరకు కొమ్ము కోటయ్య గారు జీవించి మొత్తానికి దేవుని పిలుపునందుకొని కాలాన్ని ముగించేశాడు. మరి మన పిలుపు ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఇచ్చినటువంటి శేషకాలంలో మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు కూడా లేడు. కానీ పాతాళము వశము కాకుండా తప్పించుకొనగలిగిన వాడు ఎవడు అని అంటా ఉన్నప్పుడు దేవుని వాక్యం ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏమిటంటే, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు తప్పక బ్రతుకుదురు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో లాజరు దేవుని చేత కొనిపోబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ధనవంతుడైన వాడేమో తనకిష్టమైనట్టుగా బ్రతికి నరకములో కాలిపోతున్న వ్యక్తిగా ఉన్నాడు. నమ్మిక ఇచ్చినటువంటి లాజరేమో దేవుని కుడిపరసన కూర్చుని ఉన్నాడు. నమ్మనటువంటి ధనవంతుడేమో నరకాగ్నిలో కాలిపోతా ఉన్నాడు. కాబట్టి ఒకానొక దినాన మనందరికీ కలగబోయేటువంటి ఒక గడియను ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన కొరకు ఎవరిని సిద్ధపరిచాడు? ప్రవక్తలైన వారిని, సేవకులైన వారిని సిద్ధపరిచాడు. దేనికోసం? ఆయన రాకడకు సిద్ధపరచడం నిమిత్తమై. ఆయన మాటలు, దేవుని మాటలు ప్రకటించుటకు సేవకులు నిలవబెట్టినప్పుడు ఆ నిలవబెట్టబడినటువంటి ఆ సేవకులను గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి మాటల ప్రకారముగా ఎవరైతే వినగలుగుతారో వారు తప్పక మరణం నుండి తప్పించబడతారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆ జీవమును తప్పక ఒకానొక దినాన మనం ముగించాల్సిందే. ఎందుకనంటే మనం నరుని మట్టితో నిర్మించినటువంటి ఆ దేవుడు ఆ నరుని యొక్క నాసికారంధ్రము జీవాయువును ఊదాడు. మట్టేమో భూమిలో కలిసిపోద్ది, జీవాయువేమో ఆయన యొద్దకు చేరుతుంది. ఆయన యొద్దకు చేరేటప్పుడు నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా అనేది ఈ రాత్రి వల్ల నీవు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆలోచన. కాబట్టి జీవ మరణములను మన ఎదుటే ఉంచి ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో మరణాన్ని కోరుకున్నాడు ధనవంతుడు, మరొక వ్యక్తి ఏమో జీవాన్ని కోరుకున్నాడు లాజరు. ఈ రెండు వాస్తవమైనటువంటి సత్యాలను దేవుడు గుర్తిరిగి ఈ రాత్రి వేళ నీ ముందు ఉంచినప్పుడు నీవు ఏ మార్గాన్ని కోరుకోవాలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి విడవబడినటువంటి కుటుంబమును ధైర్యపరిచేవాడు దేవుడు, ఆదరించేవాడు దేవుడు. కనుక ఆ యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా తండ్రిగాను తల్లిగాను ధైర్యపరిచేవాడు, ఆదరించేవాడు దేవుడే. ఎందుకంటే మనుషులు తాత్కాలికమైనటువంటి వారు. మా నాన్న ఎంత నాకు తోడుగా ఉంటాడని ఒకవేళ కుమారులు అనుకోండి ఉండొచ్చు, కుమార్తెలు అనుకోండి ఉండొచ్చు. మా తాత మాకు తోడుగా ఉంటాడని చెప్పనని మనవసంతో అనుకోండి ఉండొచ్చు. కానీ ఈ దినాన ఉన్నాడా? 5 సంవత్సరాల క్రితం దేవుని యొక్క పిలుపునందుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధైర్యపరచడానికి తండ్రి లేడు. కానీ ఈ పరలోకపు తండ్రి మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను అదండి. ఆయన మనల్ని ఆదరించేవాడై ఉన్నాడు. ఈ రాత్రి వేళ మన ధైర్యపరిచే దేవుడు ఆయనే, మనల్ని ఆదరించేవాడు ఆయనే, మన పునరుద్ధానముల నుండి జీవములకి నడిపించేవాడు ఆయనే, మరణము నుండి జీవములకు దాటింపజేసేవాడు ఆయనే. కాబట్టి ఆ దేవుని కనుక ఈ రాత్రి వేళ నువ్వు గుర్తెరిగి ఉండగలిగితే, ఆ దేవుని కనుక నువ్వు నమ్మకించగలిగితే తప్పక నువ్వు మరణమును చూడక బ్రతికే వ్యక్తిగా దేవుడు నిలబెడతాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
దేవా నీ కృపలో నీ ప్రియ బిడ్డలను ప్రభా, దేవా నీ ప్రియ కుమారుడు ప్రభా, దేవా కొమ్ము కోటయ్య గారు ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ప్రభా బిడ్డలను మనవ సంతతిని కలిగిన వాడే దేవా, మీ పిలుపుని అందుకొని నీ యొద్దకు వచ్చి ఉండగా విడవబడినటువంటి కుటుంబమును ఆదరించే దేవుడవు నీవు నాయన, ధైర్యపరిచే దేవుడవు నీవు నాయన. నీ బిడ్డలను చుట్టూ ప్రభా నీ కాపుదల క్షేమమునిచ్చి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మీరే ధైర్యమునిచ్చి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవ, మేము మట్టిలో నుంచి వచ్చాము కనుక మరలా తిరిగి మట్టిలో కలిసిపోతాము. దేవా, నీవు జీవాయువును మాకు అనుగ్రహించావు కనుక ఈ జీవాత్మ మరలా తిరిగి నీ యొద్దకు చేరుతుందని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా, నీ యొద్దకు చేరేలోపు మేమేమై ఉన్నామో, నీ యందు నమ్మకించి ఉన్నామో, నమ్మకించి ఉన్నట్లయితే పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చి దేవా నీ హక్కును చేర్చుకునే దేవుడు అని ఎరిగి దేవా జీవమును కోరుకున్నటువంటి వారమై ముందుకు కొనసాగుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ భూమి మీద ఉన్నంత కాలం నీ యందు నమ్మకించిన వారమై కొనసాగుట కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘమును బలపరచండి దేవా, కుటుంబమును ధైర్యపరచండి, బంధుమిత్రులను శ్రేయభిలాషులందరినీ కూడా బలపరచమని వేడుకుంటూ ఉన్నాం, దీవించమని వేడుకుంటూ ఉన్నాం, కృపతో భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ రాత్రి వేళనైనా వినిన ప్రతి మాట ఈ హృదయంలో పదిలపరుచుకుని నీ నామ ఘనత కొరకు వీళ్ళని వాడుకుంటూ మీరే దీవించమని వేడుకుంటూ దేవా, చేరి వచ్చినటువంటి సంఘం అంతటికి కుటుంబం అంతటికి నీ కృప నీ కాపుదల క్షేమంతో నింపి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.